హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బ్లౌజు ఇవి కట్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను. ఎలా కట్ చేసి ఎలా డ్రాయింగ్ చేసేది. ఫస్ట్ అయితే మనం నార్మల్గా ఎలా కట్ చేసుకుంటాం బ్లౌజు అలానే కట్ చేసి పెట్టుకోవాలి. కాకపోతే గల్లా కట్ చేయకూడదు అనమాట. ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసి నేను విత్ మెయిన్ క్లాత్ తోటి కట్ చేశాను. ఇప్పుడు దీని లెంత్ తోటి మనము ఎంత లెంత్ తీసుకున్నా 5.5 అయితే తీసుకున్నా. నేను లెంత్ 5.5 తీసుకొని ఈ గల్లా లెంత్ వచ్చేసి 10 ముక్కాలు ఉంది. దాదాపు 11 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఇది మనం ఎలా క్యాన్వాస్ పేపర్ మీద ఎలా డ్రాయింగ్ వేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే ఈ గల్లా కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇప్పుడు దాదాపు 11 ఉందనుకోండి, 13 ఇంచ్ అయితే తీసుకోండి. ఓకే, వెడల్పు వచ్చేసి నేను విడ్త్ 5 ఇంచెస్ తీసుకున్నా, సరిపోతుంది ఫ్రెండ్స్. 5.5 అయినా తీసుకోవచ్చు, 5 ఇంచ్ అయినా తీసుకున్నాను. నేను 5 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. స్కిప్ చేయకుండా అయితే చూడండి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. కట్ వర్క్ ఎలా ఈజీగా కట్ చేసేది. ఇది విడ్త్ వచ్చేసి 2.5. ఇక్కడ ఈ 2.5 కింద వచ్చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ 2.5 పెట్టుకోండి విడ్త్. పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఈ క్యాన్వాస్ వేయడం వల్లనే మనకు స్ట్రిప్గా ఉంటుంది, ప్లస్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 10 ముక్కాలు ఇంచు పెట్టాం కదా, ఈ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. నేను విడ్త్ వచ్చేసి మనం మ్యాక్సిమం 3 ఇంచెస్ 3.5 పెడితే మంచిగా ఉంటుంది. ఏమైతే బ్రాడ్గానే వేస్తుంది. ఇలా పెట్టేసుకోండి. నేను 3.5 పెట్టదలుచుకున్నా. నేను ఈ 3.5 కింద అనమాట, కొంచెం వెడల్పుగా పెట్టమన్నారు కింద. పైకి వచ్చేసరికి మనం అంతే పెట్టామనుకోండి షోల్డర్ జారుతుంది. కాబట్టి పైన 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను తక్కువ పెట్టాను, సారీ అండి. 3.5 పెట్టుకోవాలి. 3.5 పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని మళ్ళీ కలిపేసుకుందాము. అంటే ఫస్ట్ లైన్ కాదు, ఇది సెకండ్ లైన్ అనమాట. ఫస్ట్ది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మామూలుగా మీకు ఎంత కొంచెం మరీ బ్రాడ్గా ఉందనుకుంటే 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇలా రౌండ్ నెక్ గీసేసుకోవాలి ఫస్ట్. గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఈ హాఫ్ ఇంచ్ సర్కిల్లోనే మనము గీసేసుకోవాలన్నమాట రౌండ్స్. ఇలా హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఒక రౌండ్గా గీసేసుకోండి. ఇలా రౌండ్గా గీసేసుకున్న తర్వాత ఈ లైన్ అయితే కాదు, రౌండ్గా గీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి పైనుంచి. ఎందుకంటే మనకు ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది. కరువు తీసుకుంటే బాగోదండి, అందుకనేసి 1 ఇంచ్ ఇడిచిపెట్టేసేయండి ఇక్కడికి. నేనైతే మార్కింగ్ వేసాను కదా. ఈ మూత నేను బాటిల్ మూత తీసుకున్నానండి. ఎందుకంటే ఇది మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీని వెడల్పు వచ్చేసి ఒక 2 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి. మరీ వెడల్పు ఉంటే బాగోదు కదా. ఒక 1.5 విడుతుందనమాట ఈ మూత. మీరైనా 1.5 2 ఇంచ్ కన్నా ఎక్కువ విడుతు తీసుకోవద్దు. ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకోవాలి. ఓపెన్స్ అటు సైడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఓపెన్స్ ఇటు సైడ్ పెడితే ఇంకా మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మిడిల్ నుంచి ఇలా హాఫ్ రౌండ్ సర్కిల్ గీసేసుకున్నాం కదా, ఆ సర్కిల్లోనే మనకు ఈ డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, బాగా అర్థమవుతుంది. లేకపోతే డిజైన్స్ అర్థం కాదనమాట. ఇలా మొత్తము ఇక్కడ మనకు ఈ లైన్ తగలాలి. మొత్తం మనం వేసుకున్న మార్కింగ్ మొత్తము ఇలా చూడండి, ఒకదానికొకటి యాడ్ కావాలి, టచ్ అయ్యి మనం గీసేసుకోవాలి. ఓకేనా. గ్యాప్ లేకుండా టచ్ అయ్యేటట్టు ఈ హాఫ్ ఇంచ్ సర్కిల్ టచ్ అయ్యేటట్టు ఇలా గీసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి ఎంత వస్తుంది మనకు, ఒక హాఫ్ సర్కిల్ అయితే వచ్చేస్తుంది ఇలా. ఓకేనా. ఈ 1 ఇంచ్ ఇడిచి పెట్టేసేసి ఇక్కడ చూడండి,
ఒక 1/4 ఇంచు, 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. మరీ ఎక్కువ ఇవి విడ్త్ తీసుకున్న అంత మళ్ళీ మనం ఫోల్డింగ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. నేనైతే 1/4 ఇంచ్ అయితే తీసుకున్నా. ఇలా 1/4 ఇంచ్ తీసేసుకొని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కట్ వర్క్ అయిపోయింది కదా. ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి, కట్ చేసేటప్పుడు అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట డిజైను. ఇలా పిన్స్ పెట్టుకోవడం వలన ఇలా కట్ చేసేసేయాలన్నమాట. ఫస్ట్ ఫోల్డింగ్ నుంచి కట్ చేసుకోండి. మీకు ఎలా సీజర్ పెద్దదైతే పెద్దది పెట్టుకోండి. నేను చిన్నదానితో కట్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం ఈజీగా తిప్పుకోవడానికి బాగుంటుంది. ఇలా మనం ఎక్కడైతే గీసామో మోటు వరకు కట్ చేసేసి మొత్తం డిజైన్ అయితే మెల్లగానే కట్ చేసుకోండి, హడావుడిగా కట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇలా మెల్లగా ఈ డిజైన్ ఎలా ఉందో అలా కట్ చేయండి, ఫినిషింగ్ బాగుంటుంది. మనం హడావుడిగా కట్ చేసామనుకోండి, మళ్ళీ ఇంత కష్టపడి కూడా ఫినిషింగ్ సరిగ్గా ఉండదు. ఇవి డిజైన్స్ ఏంటంటే మరీ ఎక్కువ ఆలోచించి కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇంత నెమ్మదిగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ మనము ఉంచుకోవాలి, ఎందుకంటే వెడల్పు మనకు కరెక్ట్గా రావాలంటే ఈ 1/2 ఇంచ్ పేపర్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా గల్ల ఎంత పెట్టామో అంతే వచ్చేస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇది ఈ పిన్స్ తీయకుండా ఇలా కట్ చేసుకోండి. మనం 1/4 ఇంచ్ పెట్టాం కదా, అంతవరకు కట్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది కదా. ఈ మిడిల్ టక్స్ పెట్టుకోండి. మిడిల్లో మనము లైనింగ్ మీద కూడా టక్స్ పెట్టేసుకోవాలి, ఫోల్డింగ్ మీద. చూడండి ఇలా టక్స్ పెట్టుకుంటే మనకు మిడిల్ పాయింట్ తెలుస్తుంది. అలా సెట్ చేసుకోవాలి మనం. ఇది పేపర్ క్యాన్వాస్ ఇలా పెట్టేసి షైనింగ్ ఉండేది లోపలికి పెట్టేసి ఐరన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఐరన్ చేసేది చూపించలేదు మీకు, మళ్ళీ తర్వాత నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇలా మిడిల్ పాయింట్ పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా బ్యాక్ అయిపోయింది కదా. ఈ ఫ్రంట్ కూడా మనము ఎంత లెంత్ ఉండేది చూసుకొని, నాకు 6 కు 2 లైన్స్ అంటే 6.5 వచ్చింది. 6.5 6.5 అయినా పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెము ఇంతే ఉంటుంది గల్ల. 6.5కి మనము ఒక 2 ఇంచెస్ లెంత్ ఎక్కువ పెట్టుకోండి, క్యాన్వాస్ పేపర్ అన్నమాట. ఇప్పుడు 2.5 పెట్టుకున్నాం కదా పైన, ఇలా పెట్టేసుకొని కింద 3 ఇంచెస్ పెట్టుకున్నా. నేను బ్యాక్ గల్లాకి 3.5 పెట్టాను కదండి, 3.5 పెట్టద్దు. ఫ్రంట్కి 3 ఇంచెస్ అయితే మ్యాక్సిమం 3 ఇంచెస్ పెడితే బాగా వచ్చేస్తుంది విడ్త్, లేకపోతే మరీ వెడల్పు అవుతుంది కదా. బ్యాక్ అయితే ఓకే. ఇలా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా విడ్త్ కింద. ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మనము రౌండ్గా గీసేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా గీసేసుకోండి. ఈ రౌండ్ గీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ మనం అంటే 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది. ఒక 1/2 ఇంచ్ మనం తీసేసుకోవాలి, రౌండ్ గీయద్దు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర కింది నుంచి ఇలా గీసేసుకోండి. పైనుంచి గీసుకోండి, ఫ్రంట్కి పైనుంచి గీసుకోండి. ఇలా పైనుంచి ఇలా గీసేసుకోండి. మెల్లగా గీసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గీయచ్చు. బిగినర్స్కి అయ్యే కట్ వర్క్ నాకు రాదనుకోవద్దు. ఇలా గీసేసుకుంటే ఈజీగా మనము ఇక్కడ చూడండి ఉక్స్ పట్టీకి ఇలా వెళ్తుంది కదా, అంతవరకు కాకుండా అది 1/2 ఇంచ్ తీసేసి మనం
అంటే మనం కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ వెళ్తుంది కదా, ఇప్పుడు హాఫ్ సర్కిల్ అయితే గీసేసుకోండి. ఓకేనా? ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాలి. ఇలా మళ్ళీ ఒక 1/4 ఇంచు అంటే కట్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా? ఒక హాఫ్ ఇంచు ఇలా. ఇదైతే కట్ కట్ చేసేది వీడియో కట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాక్ ఎలా కట్ చేసుకున్నామో మనము ఫ్రంట్ కూడా అలానే కట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఫస్ట్ కట్ చేసుకొని పైనుంచి కట్ చేయండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టి కట్ చేసాం కదా, ఇది మిస్ అయింది. బ్యాక్ ఎలా కట్ చేసామో సేమ్ అంతే. ఓకేనా? ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ కింద కట్ చేయాలన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇది మిడిల్లో కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇవి అయితే ఎదురెదురుగా పెట్టేసుకోవాలి, అదే మర్చిపోవద్దు. ఇలా ఎదురెదురుగా గల్లాలు కట్ చేయొద్దు, ఫ్రంట్ పార్ట్ అయినా కట్ చేయొద్దు. ఇలా మిడిల్లో కట్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ గల్ల కట్ చేయకుండా ఇలా పేపర్ క్యాన్వాస్ పెట్టి కట్ చేస్తాం కదా, అలా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఇవి లైనింగ్ అనమాట. లైనింగ్ ఇక్కడ మనం యాడ్ చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్, నేను యాడ్ చేయలేదు. యాడ్ చేసుకోవాలన్నమాట. దీని అంత లెంత్ మనం తీసుకోవాలి. పేపరు ఒక 1.5 విడ్త్ తోటి ఇలా స్ట్రైట్గా మనము పీసేస్తాం కదా, సేమ్ అంతే 1.5 విడ్త్ తీసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే హ్యాండ్ లెంత్ కన్నా 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్యాన్వాస్ పేపరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ మీద ఇది ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు కదా, కట్ చేసేసుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేస్తున్నా నేను. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని దీని మీద డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎంత ఖర్చుకు తీసామో హ్యాండ్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి. 2 ఇంచెస్ మనకు ఖర్చు కోసం వెళ్తుంది, లోపల ఖర్చు అనమాట. మనము ఫిట్టింగ్ చేస్తాం కదా, ఆ ఖర్చు. ఇలా 2 ఇంచెస్ మైనస్ చేసుకొని ఇప్పుడు పేపర్ అటు ఇటు ఉందనుకోండి, అలా ఒక మార్కింగ్ అయితే లైన్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఒక హాఫ్ ఇంచ్ లైన్ వేసేసుకోండి. అంటే మనము డిజైన్ గీస్తాం కదా, దానికోసం అన్నట్టు. ఇలా మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలా ట్రై చేయండి. నాకు కూడా ఒక మెసేజ్ అయితే మీకు ఎలా వచ్చిందో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా? ఇలా మధ్యలో మిడిల్లో చిన్న కట్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మిడిల్ పాయింట్ అని తెలుస్తుంది మనకు. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసుకోవాలి, ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కరువు లాగా గీసేసుకోండి. అంటే మనం లైన్ హాఫ్ ఇంచ్ లైన్ గీసేసుకున్నాం కదా, దాని లోపలనే గీసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇలా కొత్త వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ సర్కిల్ వస్తుంది కదా, ఈ హాఫ్ సర్కిల్ 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసేది చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసేసుకోవాలి. అంటే మోటు వరకు స్టాప్ చేసి మళ్ళీ పైకి ఇలా తిప్పేసుకోవాలి. హ్యాండ్ తోటి మనం ఇలా తిప్పుకోవాలన్నమాట. అలానే కట్ చేసామనుకోండి, ఈ డిజైన్ అనేది మళ్ళీ కట్ అవుతుంది. ఓకేనా? ఇలా మొత్తం ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది ఇంత అవసరం లేదండి, 1 ఇంచ్ పైనే ఉంది కదా, నేను ఎక్కువ తీసుకున్నా విడ్త్. దీన్ని ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద ఇలా వచ్చేస్తుంది డిజైను. ఇది మిడిల్లో కూడా ఈ లైనింగ్ కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటే మనకు మిడిల్ పాయింట్ తెలుస్తుంది. ఓకేనా? ఇలా అయితే కట్ చేయండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇలా లెంత్ మనకి ఎంత లెంత్ ఉందో హ్యాండ్ లెంత్ అలా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇలా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనకు ఖర్చు కోసం వదులుతాం కదా, దానిపైనుంచి పెట్టేసుకోవాలి. ఇది షైనింగ్ ఇది కింది వైపు పెట్టేసుకొని ఐరన్ అయితే చేసుకొని కుట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.